ఇవాల్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు. మాజీ మంత్రి కేటీఆర్పై పెట్టిన అక్రమ కేసులను విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం అంతా ముక్తఖండంతో ఖండించింది. కేటీఆర్ చేసినటువంటి అవినీతి ఏంటి, ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకత్వంతో డిమాండ్ చేసింది. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తుందని, ఈ కేసుల విషయంలో ఎంతకైనా పోరాడతామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, బానోత్ చంద్రావత్తో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ చేసినటువంటి తప్పేంటి, తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసినందుకు ఈ ఫార్ములా రేసింగ్లో తప్పు జరిగిందని చెప్పి అబద్ధపు ఆరోపణలు ప్రచారాలతో కేసులను పెట్టారని, అక్రమ కేసులు బనాయించి ప్రజల యొక్క మూడ్ని డైవర్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. అన్ని వర్గాల దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటుందని, ప్రజల ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకే కేటీఆర్ మీద కేసు పెట్టారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు ఆరోపించారు. ఎర్రుపాలెం మండలం నరసింహాపురం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. గ్రామానికి చెందినటువంటి ఐలూరి వెంకటప్పారెడ్డికి సంబంధించినటువంటి పంట పొలం దగ్గర క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఒక పిండితోని బొమ్మ గీయటం, అక్కడ నిమ్మకాయలు కోసివేయడంతో పాటు పసుపు, కుంకుమ, ఇతర ఎముకలు వేసి క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఉదయాన్నే పొలానికి వెళ్ళి చూసినటువంటి రైతు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరో క్షుద్ర పూజలు చేశారని తను ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పామాయిల్ తోటతో పాటు తనకు సంబంధించినటువంటి పంట పొలం దగ్గర, టమాటా తోట దగ్గర కూడా ఈ క్షుద్ర పూజల తాలూకా ఆనవాళ్ళు ఉండటంతో ఆ గ్రామం అంతా కూడా హడలిపోతున్నారు. ఎవరో గుర్తులేని వ్యక్తులు చేశారు, వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత 15 రోజులుగా విద్యావ్యవస్థ స్తంభించిపోవడంతో పాల్వంచలో కస్తూర్బా గాంధీ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు నిరసన బాట పట్టారు. టీచర్లంతా కూడా సమ్మెలో ఉండడం చేత తమ పాఠశాలలో తరగతులు జరుగుతలేవు, స్టడీ అవర్స్ లేవని చెప్పి నిరసన వ్యక్తం చేశారు. తక్షణం టీచర్లందరూ కూడా విధుల్లో చేరేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి విద్యా వ్యవస్థను చక్కదిద్దాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వారికి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు సంఘీభావం ప్రకటించారు. గత 15 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులంతా సమ్మె పట్టడంతో కస్తూర్బా గాంధీ పాఠశాలలలో విద్యా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతోనే పాఠాలు జరగక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.